స్థితికి సంబంధమే లేదు. అసలు ఆ కలలో నాకు తెలిసి యోసేపు మర్చిపోయి ఉంటాడు. ఎందుకంటే నేను ఇంత భయంకరమైన బానిస స్థితిలో ఉన్నానే, నాకు తినడానికి ఆహారం లేదు, తిన్నావని అడగడానికి ఎవరు లేరే, నాన్న వాళ్ళు ఎవరు లేరే, ఆ కలలు వాగ్దానానికి సంబంధమే లేదే, ఏంటి ఈ స్థితి? కానీ దేవుడు ఆ వాగ్దానం నెరవేరడం కోసమే దేవుడు యోసేపును ఐగుప్తు దేశానికి తీసుకొచ్చారు. యోసేపును ఐగుప్తు దేశానికి తీసుకొచ్చి అక్కడ సిద్ధపరుస్తున్నారు. ఆ లేమిలోనే, ఆ కలిమిలోనే, ఆ దుఃఖంలోనే, ఆ అన్యాయంలోనే యోసేపును దేవుడు సిద్ధపరుస్తున్నాడు కదా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నీ యొక్క వాగ్దాన ఊహకు మించినదా? ఆ మించినదైనా దేవుడు సమస్తాన్ని, నీ దుఃఖాన్ని, నీ అన్యాయాన్ని, నీ యొక్క బాధను, కన్నీటిని, అన్నిటినీ వాడుకొని ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తారు. అది నువ్వు నేను మర్చిపోకూడదు. అర్థమైంది కదా అండి?